రామారావు గారు, ఓవరాల్గా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఈరోజు బీజేపీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి పూర్తి స్థాయిలో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు మీరు? సార్, ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితులు గతానికి భిన్నంగా ఉన్నాయి. అట్లాగే రాజకీయాలు కూడా ఎవరి విధానం వాళ్ళది. ఆశాబిందు గారు వాస్తవాలను వక్రీకరించి ఏవేవో పులిమి చేయాలన్నటువంటి అంశము. అట్లాగే ఫణీంద్ర గారు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి భజన పార్టీగా మారిపోయింది. మనం ఏం చేయలేం, వాళ్ళ కర్మది. నేనేమంటున్నానంటే ఇక్కడ జనసేన వల్ల కూడా భావదారిద్ర్యం చూసాం మనం. రజనీ అనేటువంటి ఒక జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అడ్వకేట్ అట. ఆమె చాలా చక్కగా మాట్లాడింది రాష్ట్రంలో పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనేది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేసినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. మనం ఏం చేయలేం, వాళ్ళ యొక్క భావదారిద్ర్య పరిస్థితులు మనమేమి దాన్ని ఏం చేయలేం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ వైఖరి చూస్తే దుర్మార్గమైనటువంటి వైఖరి ఉంది. ఎక్కడండి ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీలకి అనుమతులు ఎక్కడున్నాయి? స్థానిక సంస్థల నుంచి ఏమైనా అనుమతి తీసుకున్నారనేటువంటిది ప్రశ్న కానీ పోలీస్ యంత్రాంగం అడిగినటువంటి విధానం కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ ఫ్లెక్సీలే కదండి వివాదాలకి దారి తీస్తున్నటువంటి అంశం. అంటే చంద్రబాబు సర్కార్ కావాలనే ఈ ఫ్లెక్సీల పేరుతోటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ప్రభుత్వం ఎక్కడైనా సరే కవర్ చేయాలి. కానీ ప్రభుత్వం క్రియేట్ చేసే ప్రభుత్వం ఉంటే ఇది భారత రాజ్యాంగ పరిధిలో ఏమంటారు, చట్ట పరిధిలో ఏమంటారు, మన ప్రజాస్వామ్య పరిధిలో ఏమంటారు చెప్పాలా. ఇలా నియంతృత్వం పోకడా నిరంకుశత్వ వైఖరి ఈ ఫ్లెక్సీల్లోనే కనిపిస్తా ఉందండి. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఏదైతే ప్రొటెస్టేషన్ చేసేటటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు తప్ప ఎక్కడ చట్ట పరిధిలో డీవియేషన్ ఎక్కడ వెళ్ళలేదు కదండి. వీళ్ళే ఇంకా అనేక ఆటంకాలు కల్పిస్తుంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కూడా తెలియకుండా తెలుసుకోకుండా అదే పట్టినట్టుగా ఆయన భద్రత కల్పించే దాంట్లో అలసత్వం ప్రదర్శిస్తారు. వీళ్ళ యొక్క విధానం, వీళ్ళ యొక్క పరిపాలన విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. డీజీపీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, యొక్క మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఎక్కడ స్పందించలేదండి. కారణం ఏంటి? మరి ఈ పరిణామాలన్నింటినీ ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందిగా. ఇక్కడ స్టేట్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఈ యొక్క అంశంలో జోక్యం చేసుకుని మందలించేటటువంటి పరిణామం ఉందండి. ఇప్పటి వరకు ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగినాయి. వీటన్నిటి మీద ఓకే సరే ఏదైతే కూటమి ప్రభుత్వం జనతా పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా కలుగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఈ మరక ఈ మస్సి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అంటుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. రామారావు గారు, మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్యానెల్లో ఇతరుల అభిప్రాయం